హలో ఆల్, మళ్ళీ వెల్కమ్ టు అవినాష్ బిజినెస్ వ్లాగ్స్. ఎప్పటిలాగే అందరికీ ఆయిల్ మళ్ళీ అందుబాటులోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇదే ఊపులో ఫటాఫట డెలివరీలన్నీ ఇచ్చడం అయితే మొదలు పెట్టేశాం. ముందుగా రావులపాలెం బాలాజీ ఏజెన్సీకి అయితే 210 కేసులు అయితే ఆర్డర్ ఉంది. కాకపోతే మన బండి మీద ఎక్కుద్దా లేదా అని డౌట్తో ఎక్కించడానికి ట్రై చేశాను, కాకపోతే కుదరలేదు. ఇంకా సర్లే ఏదైతే అదే నేను ఇంకో బండి పెట్టి 2 బండ్ల మీద అయితే తీసుకెళ్లి డెలివరీ అవ్వడానికి అయితే డిసైడ్ అయిపోయాం. రాజమండ్రి వచ్చి రాగానే మన చేతిలో ఉన్న క్యాష్ అయితే డిపాజిట్ చేసుకోవడానికి బ్యాంక్ అయితే వచ్చేసాను. ఎందుకంటే మంత్ ఎండ్ కదా, స్టాక్ అయితే తెప్పించాల్సిన అవసరం ఉంది. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం అయితే అయిపోయింది. ఇంక స్టాక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ అనపత్తి ఆర్డర్ రెడీగా ఉంటే ఇవ్వడానికి అయితే బయలుదేరిపోయాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవగానే ఒక కాల్ వచ్చిందనమాట. అన్న ఇలా జెర్సీ ప్లాంట్ నుంచి వస్తున్నాం, బాదం మిల్క్ స్టాక్ తీసుకొని లొకేషన్ పెట్టండి అని. ప్రతిసారి కొత్త వెహికల్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి లొకేషన్ పెడుతూ ఉంటాను. ఇంకా వ్యాన్ వచ్చి రాగానే జనరల్గా మనం చేసే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని ఈ క్లాత్లు అవి తీసి స్టాక్ ఎంత ఉందో ఏంటో మొత్తం లెక్కలు వేసుకొని దింపుకోవడం అయితే స్టార్ట్ చేసేసాం. చక నువ్వు అందుకోరా సక నువ్వు సర్దుకోరా. నేను ఈ అకౌంట్లో అప్లోడ్ చేసే నా బిజినెస్ వ్లాగ్స్ కానీ ఫుడ్ వ్లాగ్స్ కానీ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ కీప్ సపోర్టింగ్.